హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలు చేసే ఒక టేస్టీ కర్రీని చేసి చూపించబోతున్నాను. అదే గుమ్మడికాయతో చేసుకునే స్పెషల్ కర్రీ. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం గుమ్మడికాయ, కరివేపాకు, పల్లి నూనె, ఎండుమిర్చి, పాలు, బెల్లం, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు, నువ్వుల పొడి, పసుపు, ఉప్పు, కారంని తీసుకోవాలి. ముందుగా ఒక 300 గ్రామ్స్ గుమ్మడికాయని నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది చూడడానికి ఇలా గట్టిగా ఉంటుంది, కానీ తొందరగా ఉడికిపోతుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెని వాడుతున్నాను. గుమ్మడికాయ కర్రీలో పల్లి నూనె టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర మరియు మినపప్పు, ఎండుమిర్చీలను వేసుకున్నాను. అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పోపులో ఇవి బాగా వేగాక బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ కూడా చాలా ఉంటుందండి. ఇది పిల్లలకి, కంటికి చాలా మంచిది. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్ పాలని వేసుకోవాలి. పాలల్లో గుమ్మడికాయ ముక్కలు ఉడకడం వల్ల టేస్ట్ చాలా కమ్మగా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు వేసాక ఒక్కసారి కలుపుకొని 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి దీనిని బాగా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడికేటప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు దీనిని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిలను కూడా వేసుకున్నాం కదా, కారంని చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ఉప్పు, కారం ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టే విధంగా 5 నుంచి 10 నిమిషాలు మూత మీద నీళ్లు వేసుకొని మూత పెట్టుకోండి. 5-10 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ బెల్లంని వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో ఈ బెల్లం ఫ్లేవర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ముక్కలు ఉడికాయా లేదో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు గుమ్మడికాయ మొత్తం కుక్ అయిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకోవాలి. ఇది మన కూరకి అసలైన ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ గుమ్మడికాయలో మనం పాలు, బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇది తీయగా, కమ్మగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో గుమ్మడికాయ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వెర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.